ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎలాగైనా గెలవాలని ఇటు వైసీపీ తాపత్రయపడుతోంది. వైసీపీ అధినేత తమ సొంత గడ్డ పులివెందులలో అక్రమాలు చేసైనా సరే గెలుపుని ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్నట్టుగా సమాచారం ప్రచారం అయితే జరుగుతున్న పరిస్థితి. గతంలో అధికారంలో ఉండగా చేసినటువంటి కుట్రలు వారిని అధికారం నుంచి దించేశాయి. ఆ తర్వాత రాష్ట్రంలో వైసీపీకి దిక్కు లేకుండా పోయిందనే చర్చలు, ఇక ఒకవైపు నుంచి ప్రజల వ్యతిరేకత కూడా వస్తుండడంతో ఎలాగైనా ఈ ఉప ఎన్నికల్లో గెలిచి తమని తాము నిరూపించుకోవాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఎన్నికల్లో ఎలాగైనా ఓట్లు దండుకోవాలని వ్యూహ రచన కూడా చేస్తున్నట్టుగా సమాచారం. ఈ క్రమంలోనే ఒక్కో ఓటుకు దాదాపుగా 10,000 రూపాయలు ఇచ్చైనా సరే మేము గెలవాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఈ వ్యూహ రచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్ కేంద్రంగా కూర్చొని అయినా కానీ ప్రజలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అంటే ఈ సంవత్సర కాలంలో ఏం జరిగింది ఏంటి, గత 5 సంవత్సరాలు జరిగినవన్నీ కూడా కూటమి ప్రభుత్వం వెలికితీసింది. నిజంగా చెప్పాలంటే ఉమ్మడి కడప జిల్లాలో 10 జిల్లాలకు గాను 7 గతానికి భిన్నంగా ఎప్పుడు కూడా అట్లాంటి విజయం సాధించలేదు టీడీపీ పార్టీ అని చెప్పుకోవచ్చు. కానీ ఈసారి 7 స్థానాలు కూడా కైవసం చేసుకుంది, ఎమ్మెల్యే స్థానాలు. సో ఈ నేపథ్యంలో ముఖ్యంగా దీంట్లో కీలక భూమిక పోషించినటువంటి రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారు ఎమ్మెల్యే, కడప ఎమ్మెల్యే గారు పూర్తిగా ఇప్పుడు ఈ ఎన్నికలను కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సో ఖచ్చితంగా ఇటు కడప జెడ్పీటీసీ కావచ్చు, పులివెందుల జెడ్పీటీసీ కావచ్చు, అదేవిధంగా ఒంటిమిట్ట, ఈ రెండు కూడా ఖచ్చితంగా గెలిచి తీరుతామని కూడా వారు చెప్తా ఉన్నారు. కానీ వైసీపీ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేదంటే వాళ్ళకి సంబంధించిన నేతలు మాత్రం పూర్తిగా ఎలాగైనా కానీ ఎట్లాంటి పరిస్థితి సృష్టించైనా కానీ ఆల్రెడీ అక్కడ గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీకి సంబంధించిన పార్టీ నేతలు. అయినప్పటికీ కూడా కూటమి నేతలు వాటిని తిప్పికొడుతూ ప్రజాస్వామ్యయుతంగా ఇక్కడ ఎన్నిక జరిగే విధంగా వాళ్ళు ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఎలా జరుగుతోంది అక్కడ ఎన్నిక, ఏ విధంగా సో వైసీపీ కుట్రలు ఏ విధంగా పన్నుతోంది అన్న అంశాలకు సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. మాధవిరెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మేడం, అసలు విరామం లేకుండా గత కొద్ది రోజులుగా అంటే మీరు గెలిచినప్పటి నుంచి కూడా మీ ప్రాంత ప్రజల కోసం కావచ్చు, కడప నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నారు, వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్నారు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ జెడ్పీటీసీ ఏదైతే పులివెందుల, అదేవిధంగా ఒంటిమిట్ట, ఎందుకు వైసీపీ ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది? ఒకటి జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం అనే అంతే కదండి. యాక్చువల్గా ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే వాళ్ళు ఎందుకు మీరు పోటీ చేస్తున్నారు, సాంప్రదాయంగా ఇక్కడ చనిపోయిన వ్యక్తి మీద పోటీలు పెట్టకోకూడదు కదా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది అవినాష్ రెడ్డి గారు. ఆ మాటతోనే వాళ్ళు ఈ ఎలక్షన్ లో పోటీ చేయడానికి భయపడుతున్నారనేది ప్రజలకు అందరికీ అర్థమైపోయింది. ఈరోజు గత 19వ ఎలక్షన్ లో 90,000